హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ రెసిపీస్. ఈరోజు కిడ్స్ ఎంతో ఇష్టంగా తినే టమాటో కెచప్, టమాటో సాస్ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా హెల్తీగా ఇంట్లోనే టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలంటే దానికి ముందుగా ఒక పాన్ తీసుకొని నేను ఒక హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను. ఆ టమాటోస్ని నీట్గా వాష్ చేసుకొని మనం ఎలాగో ఇవి మిక్స్ చేయాలి కాబట్టి కచ్చా పచ్చాగా ఒక పెద్ద పెద్ద పీసెస్లానే కట్ చేసుకున్నాను. అందులో మనము ఒక 3 నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీరు కొంచెం పెద్దవాళ్ళకి అనుకుంటే కనుక కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎండుమిరపకాయలు ఇంకో 2 వేసుకోవచ్చు. నేను చిన్నపిల్లలకి చేస్తున్నాను కాబట్టి నేను ఎండుమిరపకాయలు తక్కువ వేసుకున్నాను స్పైసీనెస్ కోసం. అండ్ అందులో కొంచెం ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ పడుతుందండి. అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు 10 అలా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ కుక్ అయ్యే వరకు చూసుకోవాలి. వాటర్ ఉంటుంది కదా, టమాటోస్ వాటర్ అంతా వేపర్ అయిపోయి మనకు టమాటోస్ మెత్తగా అయిపోయి కుక్ అయిపోవాలండి. అందులో వాటర్ అస్సలు ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా అయిపోయి పేస్ట్ అయిపోయినప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకొని నీట్గా మిక్సీ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో మనం స్టెయిన్ చేసుకోవాలండి. ఒక స్టెయినర్ తీసుకొని అందులో ఈ పేస్ట్ అంతా వేసేసి స్టెయిన్ చేసేసుకుంటే మనకి వేస్ట్ అంతా వచ్చేస్తుంది. మనం స్టెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కుక్ చేయాలి. అందుకని కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనకి ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఎంతో ఫేవరెట్ అయిన డిష్ కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా స్టెయిన్ అయిపోయింది. మనకి వేస్ట్ అంతా పైన వచ్చేసింది అండ్ కంప్లీట్ నీట్గా ఉన్న ప్యూరే మొత్తం కిందకు వచ్చేసింది. ఇందులో ఇప్పుడు ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీలు అండ్ కొంచెం లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. ఇది చేసినప్పుడు నాకేమనిపించింది అంటే ఫస్ట్ మనం టమాటోస్ కుక్ చేసుకున్నప్పుడే ఇవి వేసేసుకొని కుక్ చేసుకుంటే బెటర్ అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు అలా ట్రై చేయండి, ఎందుకంటే ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను షుగర్ బదులు 2 టేబుల్స్ ఆఫ్ బెల్లమే యూజ్ చేస్తున్నాను. బెల్లం పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్స్ వేసాను. ఇది వేసేసుకొని మనము కింద అడుగంటకుండా నీట్గా తిప్పుతూ కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా థిక్గా అవుతుంది. మనం ప్లేట్లో వేసుకుంటే వాటర్ ఏం కిందకి రాకుండా ఉండాలండి. అప్పుడు మనకి ఇది కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు కుక్ అయిపోయిందని మీకు తెలుస్తుంది కదా, ఇందులో మనము నిల్వ ఉండడానికి కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాము. నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేశాను. ఇది వేసిన తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయిపోయిన తర్వాత మన ప్లాస్టిక్ కానీ గ్లాస్ జార్ కంటైనర్స్లో కానీ స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2 to 3 వీక్స్ వరకు ఏం పాడవకుండా ఉంటుందండి. మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసింది కాబట్టి చాలా హెల్తీ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనం బయట కొనాల్సిన అవసరమే లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.